నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, 3 నెలల పిల్లలు పుట్టరు మాకు కూడా ఎరికే, కానీ 30 నెలల్లో పుట్టకపోతే నిన్నేమనాలి మరి? 30 నెలలు అయిపోయింది కదా, నువ్వే చెప్తివి కదా 3 నెలలనే ఇది చేస్తా అది చేస్తా, అల్లం బెల్లం మోసేతికి బెల్లం పెడితివి, అధికారంలోకి వస్తేవి కూర్చుంటివి. ఇలా ఏమైంది రాబాయ్ అంటే గట్టిగా అన్నావు అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి గారు రైతు బంధు ఆడవైంది అంటే నీ లాగుల తొండలు ఇడిచిపెడతా. గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా 4000 పెన్షన్ అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. ఇక ఇంకొకటి నేర్చుకున్నాడు, ఏమన్నా అంటే కేసీఆర్ అప్లపాలు చేసిపోయిండు, కేసీఆర్ అప్లపాలు చేసిపోయిండు, నాశనం చేసిపోయిండు, మొత్తం ఖాళీ సిప్పించిండు, నేనేం చేయాలి? కేసీఆర్ అప్లపాలు చేసినాడు, కేసీఆర్ అప్లపాలు చేసిండే అనుకుందాం. సరే నువ్వు చెప్పింది ఒక్క నిమిషం, నువ్వు ఎప్పటి అన్ని లంగ మాటలు అవద్దాలే కానీ ఒక్క నిమిషం నిజమే అనుకుందాం. మరి ఏం చేసిండు కేసీఆర్ అప్లపాలు చేసి? కేసీఆర్ అప్పు చేస్తే 200 పెన్షన్ను 2000 రూపాయలు చేసిండు. కేసీఆర్ అప్పు చేస్తే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిండు. కేసీఆర్ అప్పు చేస్తే రాజన్న సిరిసిల్లను జిల్లా చేసిండు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టిండు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టిండు, జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు, చేసి ఏం చేసిండు? 15 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసిండు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పేరు పెట్టి అద్భుతమైన కార్యక్రమం చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, కరీంనగర్ కరువు తీర్చిండు, మా సిరిసిల్ల వేములవాడకు నీళ్లు తెచ్చిండు, గోదావరి నీళ్లు తెచ్చిండు. నువ్వేం చేసినావు మరి? 2.5 ఏళ్ళ ఏం చేసినావు? 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. 4 లక్షల కోట్ల అప్పు, పోనీ 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. నువ్వు చేసిన ఒక మంచి పని చెప్పు. 4000 పెన్షన్ ఇచ్చినవా? మహిళలకు 2500 వాళ్ళకి ఇచ్చినవా? తులం బంగారం ఇచ్చినవా? 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్న ఇచ్చినవా? 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే 1,00,000 రూపాయలు ఒకళ్ళకి ఇచ్చినవా? మరి ఏం చేసినావు? రైతు బంధు బంద్ అయింది, రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. ఈయన రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. నెల నెల రెన్యువల్ కావాలంటే ఆడ పైసలు పెట్టాలి, లేకపోతే నడవదు. నేను షబ్బీర్ అలీ సాబ్ చెప్పిండు, పాపం షబ్బీర్ అలీ సాబ్ నిన్న నిజాయితీగా చెప్పిండు. ఏమన్నాడు? పైసలు తీసుకొని కాంగ్రెస్లో ఆయనతో అన్ని అమ్ముకుంటారు అని చెప్పిండు. వాస్తవం. ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండు 50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవి అమ్ముకున్నారని. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కూడా అమ్ముకున్నారు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఏమి చేయలేని అశక్తతలో ఉన్నాడు. మీనాక్షి నటరాజన్ గారు సిన్సియర్ లీడర్, ఆమె పాపం, ఆమెకి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటే రేవంత్ రెడ్డితో ఏదో మొత్తానికి ఏదో పంచాయతీ పడ్డది. నువ్వు ఇట్లా గరీబోల ఇండ్లు గుల్లగొట్టకని చెప్పిందట ఆమె. గరీబోల ఇండ్లు గుల్లగొట్టక మంచి పద్ధతి కాదు, గా మూసీ పేరు మీద హైడ్రా పేరు మీద నాశనం చేస్తున్నావు, పార్టీకి చెడ్డ పేరు వస్తున్నది, నువ్వు చెయ్యకు అని చెప్పిందట. పగబట్టిండు. పగబట్టి ఏం చేసిండు? మోక కోసం చూసిండు, ఆయనతో బీజేపీలకు ఉప్పందించిండు. ఆమె నామినేషన్ కూడా ఎగరగొట్టిండు. ఆమె మీద దొంగ కేసు పెట్టిండ్రు, పెట్టి ఆ కేసు ఆయనతో వాళ్ళకు ఉప్పందించి ఆమె నామినేషన్ ఎగిరిపోయేటట్టు చేసిండు. ఇగో గిసొంటోడు సొంత పార్టీలకే న్యాయం చేయనోడు రాష్ట్రానికి న్యాయం చేస్తాడా? అందుకే నేను కోరేది మిమ్మల్ని అందరిని ఒకటి, మీ ఎమ్మెల్యే గురించి ఎక్కువ మాట్లాడి ఇంకో వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడి నోరు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు. మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అంటే బూత్ల వారీగా 262 పోలింగ్ బూత్లుంటే ఏ బూత్లో ఆ బూత్ అధ్యక్షుడు, ఆ బూత్ కార్యవర్గమే మీరే కథానాయకులు కావాలి, మీరే ఒక కేసీఆర్ కావాలి. నేను ఎట్లా ఎగరది గులాబీ జెండా నా బూత్లో, నా నియోజకవర్గంలో, నా మండలంలో, నా గ్రామంలో మీరు గట్టిగా అనుకుంటే తిరుగులేని పరిస్థితిలో మనం గెలుస్తాం. ఉంటాయి, అందరం మనుషులమే, అందరం కూడా అప్పుడప్పుడు తప్పు ఒప్పు చేస్తాం. ఇప్పుడే జీవన్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పిండ్రు, మనం గెలుస్తామని చెప్పి ఇంట్లో అనుకుంటే నడవది, కరెక్ట్గా పనిచేయాలని. నేను పెద్ద లక్ష్మీనరసింహరావు గారిని కూడా నేను ఇదివరకే కోరినా, మళ్ళీ కోరుతా ఉన్నాను. నేను కూడా ఒక పని చేస్తా. వేములవాడలోని ప్రతి మండలం నేను పర్సనల్గా వస్తా, ఒక 100-150 మందితో నేను ప్రత్యేకంగా కూర్చుంటా. మీరు దయచేసి ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే, సవరించుకునేవి ఉంటే నాకు చెప్పండి. లక్ష్మీనరసింహరావు గారితో నా ప్రార్థన 25 తర్వాత తప్పకుండా 100% నేను కూడా ప్రతి మండలానికి వస్తాను. మేడిపల్లి, కతలాపూరు, మీ వేములవాడ, కోనరావుపేట, మీ రుద్రంగి, అన్నిటికీ చందుర్తి, అన్ని మండలాలకు నేను కూడా వస్తా. జీవన్ రెడ్డి గారు కూడా వస్తారు. మీతో కూర్చుంటాం. కూర్చొని సాధక బాధకాలు, ఇట్లా మైకులలో ఉపన్యాసాలు చెప్పేది ఏం లేదు. సాధక బాధకాలు ఏం చేయాలి, ఏం సమస్యలు ఉన్నాయి స్థానికంగా, వాటి విషయంలో కాంగ్రెస్ ఎంత నిర్లక్ష్యం చేస్తున్నది, ఎట్లా మనం పోరాడాలి, ఏం చేద్దాం. ఎందుకంటే మనం అన్ని రాష్ట్ర స్థాయి సమస్యలే తీసుకుంటాం, లోకల్ సమస్యలు పట్టించుకోమంటే నడవదు. ఏ ఊర్లో ఆ ఊరు సమస్య ఉంటుంది.
ఆ ఊరు సమస్య ఆ ఊరు పరిస్థితిని జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా ముందుకు పోదాం. ఒక ముఖ్యమైన మాట లక్ష్మీ నరసింహారావు గారితో కూడా నా ప్రార్థన ఏంటంటే, సోషల్ మీడియాలో కొద్దిగా మీ వేములవాడలు వీక్ ఉన్నారు. మీరు ఏమనుకోవద్దు ఈ విషయం, నేను అంటున్నాను. మీకు కూడా అకౌంట్ చక్కగా లేదు, మీ లచ్చనకు కూడా చక్కగా అకౌంట్ లేదు. ఆయన మా మామయ్యతోడు వరుస కాబట్టి నాకు నడుస్తుంది, నేను ఏదో పడితే అది అనొచ్చు, అల్లుడు కాబట్టి అధికారం ఉంటుంది. నేను వారిని కూడా కోరేది ఏంటంటే, దయచేసి సోషల్ మీడియాలో మనం పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, యూత్ కనెక్ట్ కావాలి. ఇవాళ రేపు యూత్ పేపర్లు చదువుతలేరు, టీవీలో వార్తలు చూసే ఓపిక లేదు. ఏం చెప్తాను, ఇట్లా ఫోన్ పట్టుకొని ఇట్లా 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 అంతేనా? మరి అందులో మనం లేవనుకో, మనం కూడా గిట్లా అయిపోతాం. కాబట్టి నా ప్రార్థన, దయచేసి ఇక్కడికి వచ్చిన సోదరులందరితో కూడా నా రిక్వెస్ట్, ఎవడు పోలీసు ఏం బీకలేడు మిమ్మల్ని, అది కూడా చెప్తున్నాను నేను. వాళ్ళకు కూడా ఎరికే 2 ఏళ్ల తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది, మళ్ళా ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. వాళ్ళకు కూడా తెలుసు. సగం మందికి సమజ్ అయింది, సగం మందికి గాలే. ఆ సగం మంది సమజైన వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పుకుంటారు, ఆలగాలు చెప్పుకుంటారు. మనం భయపడే అవసరం లేదు. పోస్టు పెడితే భయం, పోస్టు పెడితే వాడేమంటాడో వీడేమంటాడో ఎవడేమనేది లేదు. బరాబర్ బాజాప్తా తెలంగాణకుండే ప్రజాస్వామిక లక్షణమే అది. ఎంత పెద్ద అవతలోడు ఎంత పెద్దోడైనా గల్లాబట్టి నిలదీసిన గడ్డ ఇది. ఒకనాడు నిజాం సర్కారునే బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి అని చెప్పి తరిమిన ఘనత ఉన్న నేల మనది. హిట్లర్లను బట్లర్లను అందరినీ ఉరికిచ్చి కొట్టే దమ్మున్న నేల మనది. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, భయపడవద్దు, బాధపడవద్దు. దబ్బన మీ మీద ఏమైనా కేసు అయితే, ఎవడో ఒకటి కేసు పెట్టిండే అనుకో, నేనున్నా, లక్ష్మీ నరసింహరావు గారు ఉన్నారు, జీవన్ రెడ్డి గారు ఉన్నారు, మేము వస్తాం, ఇడిపించుకొని మేమే తీసుకొస్తాం. మీకు బాధపడే అవసరం లేదు, ఎవరొక్కరు కూడా భయపడే అవసరం లేదు. నేను కూడా పక్కకే ఉన్న, ఎక్కువ దూరం కూడా ఏం లేను. అందుకే మీ అందరితో రిక్వెస్ట్, మీ అందరినీ కోరేది, సోషల్ మీడియాలో ఖచ్చితంగా మన పర్ఫార్మెన్స్ ఇంకా పెరగాలి, ప్రతి ఒక్కరు అకౌంట్ తెరవాలి. దానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం పెడతాం. वैसे ही हमारे जो भाई हैं यहाँ पे उर्दू में बोलने के लिए बोले, हमारे वेमलावाड़ा में, उनसे भी मेरी गुजारिश है, हमारे भाइयों से गुजारिश है, आप सतत रहिए, आप सब लोग होशियार रहिए, क्योंकि आज बीजेपी और कांग्रेस का ये उनका एक एजेंडा है कि जिनके वोट उनको नहीं मिलना है, नहीं मिलने का उनको डाउट है, उनका वोट हटाने का चक्कर, उनका वोट हटाने की साजिश वो लोग कर रहे हैं. इसलिए SIR की जो प्रोग्राम है, इसको बहुत होशियारी से हमें संभालना है. 25 जून से प्रोग्राम शुरू हो रही है और 24 जुलाई तक होगा. तो इसमें हम सभी लोग मिलके पार्टी की तरफ से सतत रह के एकजुट रह के हमें आगे बढ़ना है. మీ అందరినీ మళ్ళొక్కసారి నేను చివరికి ముగించే ముందు కోరేది ఒకటే, ఆకలి అవుతుంది మీకు నాకు కనబడుతుంది, ముగించే ముందు కోరేది ఒకటే, ఫోటోలు కూడా దిగుదాం, ఒక్కొక్కటి దిగుదాం, తొందర ఏం లేదు, నేను ఎక్కడ పోతలేను, పోతే గిడికే సిరిసిల పోవాలి, ఇటుకు దూరం ఏం లేదు, కానీ ఒక పద్ధతి ప్రకారం దిగుదాం. లాస్ట్కు మళ్ళొక్కసారి చెప్తున్నాను నేను, మీరు వేములవాడ గెలవాలన్న జిద్దు మీకుంటే, కేసీఆర్ సీఎం కావాలన్న జిద్దు మీకుంటే, మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఏం చేయాలి? మీ బూత్లో మెజారిటీ తేవాలి. మీ బూత్ కాడికి గులాబీ జెండా ఎట్లా గెలువది చూడాలి, మీ బూత్లో మెజారిటీ తేవాలి. ఇక తర్వాత దేశము రాష్ట్రము, ఆయన ఏం చెప్తాడు, ఈయన ఏం చెప్తాడు, మోడీ ఏంది, ఇదేంది, అదేంది, అవన్నీ అటెన్ కా. ముందు నీ బూత్లో మెజారిటీ తీసుకొస్తే నువ్వే దార్కారివి, నువ్వే లీడరు, అంతేనా? జై తెలంగాణ. కేసీఆర్ గారి